వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా పాలన సరిగ్గా లేకపోతే అది బీహార్ పాలనలో ఉంది అని అంటారు. సో ఫస్ట్ నుంచి మనకి బీహార్లో చూస్తే కనుక దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఒక ఆటవిక పాలన నడిచేది అనేటువంటిది చాలా సార్లు చెప్పుకునేటువంటి విషయం. ఎందుకంటే అప్పుడు అక్కడ కొంచెం లోకల్గా ఉండే ఫ్యాక్షన్ గొడవలు కానీ అవి కానీ అవన్నీ తుపాకీ రాజకీయాలు అవి ఇవి అని అంటారు, గన్ కల్చర్ ఎక్కువ అని అంటారు. అలాగే అంటే దాడులు చేయటం కానీ లేదా అక్రమ అరెస్టులు ఇలాంటివి ఎన్నో రకాలుగా అక్కడ బీహార్ రాజకీయాలని రెఫరెన్స్గా చెప్పేవారు, ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు ఏపీ రాజకీయాలు బీహార్ని మించిపోయి ఉన్నాయా, బీహార్ వాళ్లే అసహించుకునేలా ఉన్నాయా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకంటే తాజాగా రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో సునీల్ నాయక్, ఐపీఎస్ సునీల్ నాయక్ని అరెస్టు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి నానా యాగి చేస్తే అక్కడ బీహార్ ప్రభుత్వమే దానికి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి, కోర్టు కూడా వాళ్ళని పోలీసుల్ని మందలించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అక్రమ అరెస్టులు ఎలా ఉన్నాయంటే ఆ మధ్యన చూస్తే మనం పోసాని కృష్ణమురళి గారిని అర్ధరాత్రి వెళ్ళి ఇంటి దగ్గర అరెస్టు చేయటం, అలాగే ఎంతో అనుభవం ఉన్నటువంటి 70 ఏళ్ళు వయసు పైబడినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయటం, ఇంకా ఎంతో మందిని మనకు తెలుసు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వాళ్ళని కానీ చాలా మందిని అరెస్ట్ చేయటం, వాటిల్లో ఆ రెడ్ బుక్ ప్రయోగించిన తీరు ఏదైతే ఉందో, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది కాబట్టి దాన్ని ఎంత స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేస్తారో మనం అంతా చూస్తున్నాం. కానీ బీహార్లో మాత్రం ఆ పప్పులేం ఉడకవు అన్నట్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చాలా గట్టి జలక్కిచ్చారు. ఐపీఎస్ సునీల్ నాయక్ పై ఏపీ పోలీసులు వేధింపుల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీసు అధికారులపై రాజకీయ వేధింపుల కేసులకు బీహార్ ప్రభుత్వం చెక్ పెట్టింది. అధికారిక విధులు నిర్వహిస్తున్నప్పుడు నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటే బీహార్ ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు ప్రభుత్వ రక్షణ అనేటువంటిది చాలా ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి వార్త. బీహార్ పోలీసు అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసులు దుందుడుకు చర్యల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటి నిజంగా ఇది ఏపీ ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపపెట్టు లాంటిది అని చెప్పుకోవాలి. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతిపై నిర్ణయం తీసుకునేలా కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేసినటువంటి హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఏకే సింగ్ నోటిఫికేషన్ పాట్నా హైకోర్టు, అన్ని జిల్లాల ఎస్పీలు, సబ్ డివిజనల్ అధికారులకు పంపించింది బీహార్ ప్రభుత్వం. రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసులో సునీల్ నాయక్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఏపీ పోలీసులకి చెక్ పెట్టడానికి బీహార్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అంటే నిజంగా చాలా సంచలనాత్మకమైనటువంటి విషయం. ఏపీ పోలీసుల ట్రాన్సిట్ రిమాండ్ తిరస్కరించడంతో ఎత్తుగడలతో సునీల్ నాయక్ ను అరెస్టుకి ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ పోలీసులు అనేటువంటిది తాజాగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా సరే ఒక కేసు విషయంలో ఎలాగైనా సరే వాళ్ళు పట్టుబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఏపీ పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారా అన్నట్టుగా, టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారా అన్నటువంటి అపప్రదను కూడా ఇప్పుడు ఏపీ పోలీసులు మూటగట్టుకుంటున్నారు. కేవలం రఘురామకృష్ణరాజు గారిని సాటిస్ఫై చేయడం కోసం ఆయన కేసులో ఉన్నవి లేనివి అన్ని కూడా ఆరోపణలన్నీ జత చేసి ఆయన ఇంకో మన పివి సునీల్ కుమార్ ఆయన కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన అయితే విధుల్లోంచి తొలగించారు, సస్పెన్షన్ లో పెట్టారు, ఆ సస్పెన్షన్ ఎక్స్టెన్షన్ చేశారు. ఒక పక్క పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి విషయం. ఇలా మరి ఎందుకు పోలీసు శాఖే తమ తోటి పోలీసు సోదరులను వేధించడం, ఈ స్థాయిలో వేధించడం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు అటు పోలీస్ శాఖలో కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఏదైనా సరే సునీల్ నాయక్ విషయంలో ఆయన కూడా చెప్పారు, నా దగ్గర చాలా సంచలనమైనటువంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి అని రఘురామకృష్ణరాజే ఆయనే స్వయంగా చాలా సార్లు చెప్పినట్టుగా, ఇంకా చాలా మంది దగ్గర నుంచి బెదిరింపులు వచ్చినట్టుగా కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి సమయం వచ్చినప్పుడు బయట పెడతానని కూడా చెప్పారు. సో అలాగా సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయడం విషయంలో రెడ్ బుక్ అనేటువంటి దాన్ని అక్కడ బీహార్లో రెడ్ బుక్ పప్పులు ఉడకలేదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇక్కడ ఏది ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళని తీసుకెళ్లిపోతున్నట్టుగా అక్కడ కుదరదు అనేటువంటిది బీహార్ ప్రభుత్వం అంట ఇంత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అంటే వాళ్ళ పోలీసు వ్యవస్థని వాళ్ళు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు అనేటువంటిది ఇప్పుడు బీహార్ ప్రభుత్వం ఒక రకంగా ఆదర్శం అని చెప్పుకోవాలి చాలా రాష్ట్రాలకి, ముఖ్యంగా ఏపీకి.
ఎందుకంటే పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసేలాగా ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. మనం చూస్తే తాజాగా సునీల్ నాయక్ గారు ఎస్టీగా నేను పుట్టడమే నేరమా అని కూడా అన్నారు. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలనమైన పోస్ట్ చేశారు. ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాల వారు ఉంటే తట్టుకోలేరా, రఘురామ్ కేసులో ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు. 2021లో జరిగిన సంఘటన ఇది. 2024లో ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు, నా పాత్ర లేకపోయినా కూడా నన్ను నిందితుడిగా చేర్చారు అంటూ ఆయన సునీల్ నాయక్ ట్వీట్ లో పేర్కొన్నటువంటి విషయం. రఘురామ కృష్ణరాజు కాల్ డేటా తీస్తే ఎంత మందిని బెదిరించారో తెలుస్తుంది అని కూడా అన్నారు. సరైన సమయంలో ఆధారాలు బయటపెడతాను అని కూడా అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగ వేధింపులను బీహార్ లో కూడా అమలు చేసేందుకు బరితెగించినటువంటి ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురైన సంగతి మనం చూస్తున్నాము. ప్రస్తుతం బీహార్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి గిరిజన ఐపీఎస్ ఐజీ స్థాయి అధికారి సునీల్ నాయక్ ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు అక్కడికి వెళ్లిన సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్ తన బృందంతో కలిసి బీభత్సం సృష్టించారు అనేటువంటి సమాచారం. సోమవారం తెల్లవారుజామున పాట్నాలోని సునీల్ నాయక్ నివాసం గోడ దూకి మరీ ఎస్పీ దామోదర్ బృందం కిడ్నాపర్ల మాదిరిగా చొరబట్టడం అనేటువంటి తీవ్ర విభ్రాంతికి గురి చేసింది అని ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బీహార్ పోలీసుల యంత్రాంగం యావత్తు ఒకటే అడ్డుకుంది. మరోవైపు ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు కూడా తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబట్టడం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, కేసు డైరీ లేదు, స్థానిక కోర్టు నుంచి వారెంట్ లేదు, ఇవేమీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బీహార్ రావడం ఏంటి? సునీల్ నాయక్ అరెస్ట్ను అనుమతించేదే లేదు, ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసే ప్రసక్తే లేదు అని పాట్నా సివిల్ కోర్టు కూడా మండిపడింది. సునీల్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు మరి ఏపీ ప్రభుత్వం అలాగే ఏపీ పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా బెడిసి కొట్టాయి. రెడ్ బుక్ రాజ్యాంగానికి బీహార్లో చెక్ పెట్టారు అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్న చర్చ.